ఉషోదయ తుషార నేటి వాక్య ధ్యానము యెహోషువ 14వ అధ్యాయము 7-8 వచనం. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని జనుల హృదయములను కరుగజేయక నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించాను. దేవుణ్ణి ఎప్పుడైతే మనం నిండు మనసుతో అనుసరిస్తామో అప్పుడు ఉన్నది ఉన్నట్లు ఎవరికి నీ భయపడక విడవక ఇతరులకు మనము ప్రభువుని గురించిన సువార్తను తెలియజేయవరంగా ఉంటూ ఉన్నాం. నిండు మనసుతో ప్రభుని అనుసరించినప్పుడు మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా యథార్థముగా సత్యముగా ప్రభువుని గురించి మనం నిర్భయముగా ప్రకటించగలం, సెలవీయగలం. కాబట్టి నిండు మనసుతో ప్రభువును మనం అనుసరించవలసిన వాళ్ళంగా ఉన్నాం. 9వ వచనములో నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించింది గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉంటుంది. ఎప్పుడైతే మనము నిండు మనసుతో అనుసరిస్తామో ప్రభువును, అప్పుడు అడుగుపెట్టిన భూమి అనగా పరలోక స్వాస్థ్యం మనకు మన సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ప్రభు అనుగ్రహించేవారుగా ఉంటూ ఉన్నారు. ఉదయకాల సమయంలో వాక్యం మనకు సెలవిస్తూ ఉండగా ప్రభువును మనము నిండు మనసుతో అనుసరించే వారంగా ఉన్నామా పరీక్షించుకుందాం. మనము ప్రభువును నిండు మనసుతో అనుసరించినప్పుడు అడుగుపెట్టుకుని అంటే పరలోక స్వాస్థ్యమును మనకు మన సంతానమునకు సదాకాలము ప్రభు ఇచ్చేవారుగా ఉంటూ ఉన్నారు. ఆ విధంగా ప్రభువును నిండు మనసుతో మనం అనుసరించి నిర్భయముగా ఎవరికి భయపడదు ప్రభుని గురించి మనం ఉన్నది ఉన్నట్లుగా సాక్ష్యం ఇచ్చి తెలియజేసి సువార్తను అనేకులు బయలుపరిచి నిండు మనసుతో ప్రభుని అనుసరించిన కారణంగా మనకు మన సంతానమున అడుగుపెట్టి భూమి అనగా పరలోక స్వాస్థ్యము సదాకాలం మనకు ఇచ్చులాగున యథార్థ హృదయములను నిండు మనసుతో ప్రభుని అనుసరించడానికి ప్రభు నీకు నాకు మనకు సహాయం చేయాలి. దైవాశీస్సులు